హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్రిటుంగా ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఇది లొకేషన్ వచ్చేసి మన విజయనగరం రింగ్ రోడ్లో ఉన్నటువంటి ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ దగ్గరలో అయితే ఉంటుంది. లోపల అంబియన్స్ అయితే చాలా బాగా సెట్ చేశారు. లోపల చూడడానికి చాలా ఆహ్లాదకరంగా గోడల మీద ఇలా అరటి చెట్లను అయితే పెయింటింగ్ చేశారు. మరి నేను వెళ్లే సమయానికి రెస్టారెంట్లో జనం అయితే ఫుల్గా ఉన్నారు. మరి మనమైతే ముందుగా స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసాం. ఇది వచ్చేసి నాన్ వెజ్ ఆర్డర్లో కర్నూలు చికెన్ తీసుకున్నాం. ఇందులో చికెన్ లాలీపాప్స్ ఇంకా చికెన్ వింగ్స్ అయితే ఉంటాయి. రాయలసీమ కర్నూలులో కొండారెడ్డి బుర్జీ ఎంత ఫేమస్సో మన విజయనగరంలో ఉన్న క్రిటుంగా రెస్టారెంట్లో ఈ కర్నూలు చికెన్ కూడా అంతే ఫేమస్. టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. కర్నూలు అనగానే నాకు మన ఫ్రీడమ్ ఫైటర్ వియ్యలవాడ నరసింహారెడ్డి గారు అయితే గుర్తొచ్చారు. మొట్టమొదటిగా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి స్వాతంత్ర్య పోరాటాన్ని అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ చేశారు. మన వీడియో తరపున వియ్యలవాడ నరసింహారెడ్డి గారికి నా యొక్క జోహార్లు. ఇది వచ్చేసి వెజ్ లవర్స్ కోసం అయితే పన్నీర్ లాలీపాప్స్. ఈ పన్నీర్ లాలీపాప్స్ ప్లేట్ లో వచ్చేసి 12 పీసెస్ అయితే ఉన్నాయి. చికెన్ పీసెస్ లాగే వీటికి ఒక స్టిక్ పెట్టి అయితే చేశారు. వీళ్ళేమో మన దోస్తులు, మన బ్యాచ్ లో ఉన్న వెజ్ లవర్స్. వీళ్ళు అంటే కంప్లీట్ గా వెజ్ అని కాదు, వీళ్ళు ఈ రోజు అయితే తిన్నానేసి అన్నారు. అందుకని వీళ్ళ కోసం అయితే వెజ్ తీసుకుంటున్నాం. మరి మా ఫ్రెండ్స్ అయితే పన్నీర్ లాలీపాప్ అయితే టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందని చెప్తున్నారు. మా వెంకీ బ్రోగ్ అయితే మాత్రం పెచ్చగా నచ్చేసిందట, సూపర్ అని అంటున్నాడు. మరి ఈ స్టార్టర్స్ అయిపోయినాక బిర్యానీస్ అయితే ఆర్డర్ చేసాం. ఇక్కడ ఉన్న బిర్యానీస్ లోని పచ్చిమిర్చి బిర్యానీ చాలా ఫేమస్ అని చెప్పారు. వెజ్ లవర్స్ కోసం వచ్చేసి ఒక పన్నీర్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఇది వచ్చేసి పన్నీర్ బిర్యానీ. ఇదేమో పచ్చిమిర్చి బిర్యానీ. ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయడం మర్చిపోద్దు. పచ్చిమిర్చి బిర్యానీ మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయండి. మరి మా ఫ్రెండ్స్ అయితే పన్నీర్ బిర్యానీ టేస్ట్ చేస్తున్నారు. పన్నీర్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు. వెంకటేష్ బ్రోక్ అయితే మాత్రం నార్మల్గా కాదంట, పిచ్చిగా నచ్చేసిందంట. పచ్చిమిర్చి బిర్యానీ అయితే సర్వ్ చేస్తున్నారు నాన్ వెజ్ లవర్స్ కోసం. ఇది వచ్చేసి చికెన్ పచ్చిమిర్చి బిర్యానీ. బిర్యానీ అరోమా అయితే పచ్చిమిర్చి ఫ్లేవర్ పిచ్చెక్కిస్తుంది. స్మెల్ చూస్తేనే ముక్కు మండిపోయేలా ఉంది. మరి పచ్చిమిర్చి బిర్యానీ మన బ్రో అయితే టేస్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ బ్రోక్ అయితే టేస్ట్ నచ్చిందని చెప్తున్నాడు. మరి మా వచనరాజు కూడా బిర్యానీ పిచ్చిగా నచ్చేసిందంట. ప్యూర్ రాయలసీమ రుచులు అని చెప్తున్నాడు. ఒక లైక్ వేసుకోమని చెప్తున్నాడు. మరి బిర్యానీ ఇలా ఒక ముద్ద నోట్లో పెట్టానే లేదో ఆగలగా దెంగే అన్నట్లుంది. అలా అని బిర్యానీ బాగలేదని కాదు, బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఉర్రో తొలగించేలా ఉంది మాకు. ఇది నేను ఎస్పెషల్లీ స్పైసీ లవర్స్ కోసం మాత్రమే రికమెండ్ చేస్తాను. టేస్ట్ చేసి కామెంట్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మన వీడియోని లైక్, షేర్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.